ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అటువంటి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పిలవడమే చాలా గొప్ప. అలా పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉట్టినే నిలబడరు కదండి, ఎంత అదృష్టం. అందుకని భూమి మీద ప్రణిపాతం చేసి సప్తర్షులు ఆయనకి శరణు చెప్తున్నారు. శరణార్థికలధౌత శైలేంద్ర మందిర శరణార్థి దిననాథ చంద్రనయన శరణార్థి పరమేశ సర్వజ్ఞ శేఖర శరణార్థి గణనాథ చక్రవర్తి శరణార్థి దేవేంద్ర సంతతార్చిత పాద శరణార్థి నిర్మల చారువదన శరణార్థి యోగీంద్ర సంతాన భూజాత శరణార్థి గజ దైత్య చర్మధార వరద దేవదేవ వాసుదేవ ప్రియ సకల లోకనాథ శైలనాథ కనకశైల చాప ఖడ్గమాల స్తంభ దేవ సత్ప్రతాపాదిత్య రూపా. స్వామికి శరణాగతి చేస్తూ అనేకమైనటువంటి విశేషణాలని వేస్తారు. ఇందులో శైలేంద్ర మందిర అంటే కైలాస పర్వతం మీద నివసించేటటువంటి వాడా, సూర్యచంద్ర అగ్నినయన సూర్యచంద్ర అగ్నులు మూడింటిని నీ కన్నులుగా కలిగినటువంటి వాడా అని ఒక్కొక్క విశేషణం చెప్తూ శరణార్థులం 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 అంటే స్వామి శరణు అర్థించి వచ్చాం. ఇందులో మీరు ఒక చమత్కారం గమనించాలి. మనుష్యుడికి మీరు సేవ చేశారనుకోండి, ఏదో అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు నాకు ఒక ఉపకారం చేసి పెట్టారనుకోండి, నేను మీకు ఏదో పని అప్పచెప్పి నాకు ఈ పని కావలసి ఉన్నది, మీరు చేయగలిగిన సమర్థులని విన్నాను, మీకు ఇబ్బంది లేకపోతే నాకు మీరు ఈ పని చేసి పెట్టగలరా అని నేను మిమ్మల్ని ఏదో అడిగాను అనుకోండి, అయ్యో తప్పకుండానండి మేము మీకు ఆ ఉపకారం చేసి పెట్టగలం, అది మా చేతిలో ఉన్న పని అని మీరు ఆ ఉపకారం చేసి పెట్టి మా ఇంటికి రావడమో అయితే చెయ్యడానికి మా ఇంటికి రావడమో జరిగిందనుకోండి, ఉపకారం అడుగుతున్న వాడెవరు? నేను. ఉపకారము చేయవలసిన వారెవరు? మీరు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి మేము శరణార్థలం 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 అని నా కాళ్ళకి నమస్కారం చెయ్యొచ్చా? చెయ్యవచ్చు, ఇద్దరికి చెయ్యవచ్చు. అంటే నేనన్నది లౌకికమైన ఉదాహరణలో చేయకూడదు. కోటేశ్వరరావుకు ఉపకారం చేసేటప్పుడు అలా శరణార్థి శరణార్థి అనరు, ఇద్దరికి చేస్తారు. గురువుకి ఉపకారం చేస్తున్నా అది గురువుగారి అనుగ్రహమే, అందుకని శరణార్థి అంటారు. రెండు, భగవంతుడికి ఉపకారం చేయడం అన్నది ఉండదు. ఈశ్వరుడు మీ చేత ఆ పని చేయించుకుని మిమ్మల్ని ధన్యుణ్ణి చేస్తాడు తప్ప. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మహాపురుషులైనటువంటి వారు మీ దగ్గర ఏదైనా ఉపకారాన్ని పొందితే దాని వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ప్రసన్నుడై మీకు చాలా గొప్ప ఉపకారం ఏదైనా చేద్దామని అనుకుంటే ఒక మహాపురుషుడికి ఒక పని అవసరాన్ని కల్పించి మీ ఇంటికి పంపుతాడు. తప్పక ఆయన వస్తాడు, వచ్చి ఒక ఉపకారం అడుగుతాడు. ఆ ఉపకారాన్ని మీరు ఆయనకి చేస్తే దాన్ని ఆయన అడ్డు పెడతాడు. నువ్వు ఈ ఉపకారం ఆయనకి చేశావు కదా, అందుకుని నీకు ఇప్పుడు ఇంత ఉపకారం నేను చేస్తున్నానని చేస్తాడు. అందుకే పుణ్యాపుణ్యములు దేని వలన కలుగుతాయంటే ఇంటి ముందుకొచ్చినటువంటి దాన్ని వదిలిపెట్టుకుంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మూకపంచశతి మీరు విన్నారు శరన్నవరాత్రుల్లో. మూకపంచశతిలో జరిగిన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? కామాక్షి అమ్మవారి దేవాలయంలో గొప్ప వాగ్ధారని కోరినటువంటి వాడై, గొప్ప కవిత్వాన్ని కోరుకున్నవాడై ఒక ఆయన దేవాలయ మంటపంలో తపస్సు చేస్తున్నాడు. మూకుడు అమ్మవారి దర్శనాన్ని అపేక్షించి తపస్సు చేయట్లేదు. మూకశంకర్లు వారు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. కామాక్షి అమ్మవారు కాలి గజ్జలు గల్లు గల్లుమంటుండగా తాంబూల చర్వణం చేస్తూ ఇద్దరి మధ్యలోకి వచ్చి నిలబడింది. ఆయన బహిర్ముఖుడయ్యాడు. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్న నోటిలోంచి ఆ తాంబూలపు పిడచ తీసి తన జలంతో కలిసినటువంటి పిడచని తపస్సు చేస్తున్న వ్యక్తికి ముందిచ్చింది. నోరు తెరువు అంది. ఆయన అన్నాడు, తెరవను. నువ్వు స్త్రీని, తాంబూలం నవిలేవు, ఎంగిలి చేశావు, ఆ పిడచ నేను నోట్లో పెట్టుకోనన్నా. అమ్మవారు నవ్వి మూకశంకరుల వంక తిరిగింది. నా భాగ్యం అని ఆయనకి నోట మాట రాదు, అందుకని నా భాగ్యం అమ్మ అని నోరు తెరిచారు. అమ్మవారు ఏం చేసిందో తెలుసా అండి? పెట్ల ఆ ముద్ద నోట్లో పెట్టేసుకుని నవ్వులుతూ నిలబడి ఆ నోట్లో ఉమిసింది ఆవిడ. మూకపంచశతికి ముందు ఆయన అలాగే పట్టాడు. అది జగదంబండి ఆవిడ. అంతే 5 శతకాలు వచ్చేసాయి. కొందరు అక్కడే ఉన్నా ఈ భాగ్యాన్ని నువ్వు పొందు అంటే పొందలేరు.
ఏదో ఒక ప్రతిబంధకం వచ్చేస్తుంది. మాకు ఈ పుణ్యం అక్కర్లేదండి అని వేరు మాటలో పక్కకి పెట్టేస్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడలేదని గుర్తు. ఇంత పుణ్యం ఇవ్వడానికి నేను అంగీకరించట్లేదు. కారణం ఏమిటి? వీడింత పుణ్యం చేస్తే రేపు పొద్దున్న ఎదర వీడికి రాబోయేవన్నీ ఆయనకి తెలుసు. ఇది అడ్డుంటే నేను ఆ పాప ఫలితం ఇవ్వడం కుదరదు. కాబట్టి మహత్కార్యముల యందు పాల్గొనే అదృష్టం ఈశ్వరుడు ఇవ్వడం. రెండిటిలో నేను చేశాను అనకూడదు. ఇది చేసే అదృష్టం ఈశ్వరుడు ఇచ్చాడనాలి. 2 రోజులు మనం హుండీలో 10 పైసలు వేసిన నా అదృష్టం ఈశ్వరుడు నాకు ఈ అదృష్టం ఇచ్చాడనాలి. రేపు మనం ఈశ్వరుడితో ఊరేగింపులో వస్తాం. మీరు అడుగు తీసి అడుగు వేసినది, మీరు చెప్పిన నామం, మీ శరీరం పడిన కష్టం, మీ ఊగిన చేతులు, మీరు చూసిన చూపులు, వీటిని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటాడు. లెక్కలో పెట్టుకుని ఏం చేస్తాడో తెలుసా అండి? మనకి తెలియదు. చేసిన పాపాలు ఉంటాయి. ఈ పాపాల ఫలితంగా బిడ్డలకి ఆపద రావచ్చు, భర్తకు ఆపద రావచ్చు, భార్యకు ఆపద రావచ్చు, ఉద్యోగంలో ఆపద రావచ్చు, వ్యాపారంలో ఆపదలు రావచ్చు. అప్పుడు దీన్ని చూస్తాడు. ఇటువంటి పుణ్యాలు అస్తమానం రమ్మంటే రావు. అస్తమానం శంకరుడు పెళ్లి కొడుకుగా వెళ్తున్నప్పుడు ఆయనతో వెడతానంటే ఉంటుంది ఏమిటండి అవకాశం? ఇదే పని ఆయనకి. కళ్యాణం ఊళ్ళో జరుగుతుంది అంతవరకే, అంతేగాని కళ్యాణమూర్తిగా బయలుదేరి ఊరిరిగింపుగా రాడు. అలా రావాలంటే దానికి ఒక పరిస్థితి ఉండాలి. అందున శివమహాపురాణం అంతా అయిపోయిన తర్వాత పార్వతీ కళ్యాణంలో వస్తుంటే అస్తమానం అవుతుంది ఏమిటి ఇలా కార్యక్రమం? మంచిదే అయితే, కాకినాడలో అలా అవ్వకూడదని నేను అన్నా. ప్రతి నెల శివమహాపురాణం జరిగితే చాలా సంతోషిస్తాను నేను. నాకేం ఆనందం. కోటేశ్వరరావు చెప్పాలని ఏమన్నా ప్రపంచంలో పరమేశ్వరుడు ఎంతమందిని అనుగ్రహించాలో నేను ఒక్కడనే చెప్పాలన్న స్వార్థం కానీ అటువంటి హేయమైన కోరికలు కానీ నాకు ఎప్పుడూ ఉండవు. కనుక ఇప్పుడు ఆ నడవడమే అదృష్టం. ఈ రెండిటిని మీరు ఎప్పుడో నేను చేశాను అనకూడదు. ఈశ్వరుడు చేయించాడని పొంగిపోయి శరణాగతి చెయ్యాలి. గురువుగారు కబురు చేశారనుకోండి, అంతే. మీకు ఎన్ని పనులు ఉండనివ్వండి, పక్కన పెట్టి ముందు గురుకార్యానికి వెళ్ళిపోవలసిందే. ఎందుకని నువ్వు గురువు దగ్గర శరణార్థివి. ఆయన పిలిచిన తర్వాత వెళ్ళిపోవడమే. దాని యుక్తాయుక్త విచక్షణ నువ్వు చేయకూడదు. ఇంకా నీ కష్టం ఏమైనా ఉంటే గురువు గారికి చెప్పి తొందరగా బయటికి రావడమే తప్ప, నువ్వు అంతేగాని గురువు ఒకటి చెప్తే నేను ఇది చెయ్యనండి అనడానికి మాత్రం నీకు అధికారం లేదు ఇక గురువు దగ్గర. కాబట్టి ఇది శంకరుడి దగ్గర వాళ్ళు మాట్లాడే మాటను మీరు పద్యం కింద వినేస్తే మీకు దాని వలన ప్రయోజనం ఉండదండి. మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇంట్లో ఇలాంటి పద్యాలు వినపడుతుండడం, ఇంట్లో ఇలాంటి పద్యాలు చదువుకుంటూ ఉండడం గొప్ప అనుగ్రహాన్ని కటాక్షిస్తాయి. కాబట్టి చూడండి, సప్తర్షులు వాళ్ళేం సామాన్యులు కారు. అంతటి వాళ్ళు శంకరుణ్ణి చూడగానే అంటున్నారు, శరణార్థి కల్లధౌత శైలేంద్ర మందిరా, శరణార్థి దిననాథ చంద్రనయన, శరణార్థి పరమేశ సర్వజ్ఞ శేఖరా, శరణార్థి గణనాథ చక్రవర్తి, శరణార్థి దేవేంద్ర సంతతార్చిత పాద, శరణార్థి నిర్మల చారువదన, శరణార్థి యోగీంద్ర సంతాన భూజాత, శరణార్థి గజ దైత్య చర్మధార, వరద దేవదేవ వాసుదేవ ప్రియా, సకల లోకనాథ శైలనాథ, కనకశైల చాప ఖడ్గమూల స్తంభ, దేవసత్ప్రతాప దివ్యరూప. ఈశ్వరా, ఇంత గొప్పవాడివి కాబట్టి నీకు మేము శరణాగతి చేస్తున్నాం అని ప్రణిపాతం చేసి భూమి మీద పడి నమస్కరించారు. వచ్చారా, రండి 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 రండి. అటువంటి యోగ్యత లేకుండా వచ్చి నిలబడి మీరేదో కబురు చేశారట, ఏమైనా అవసరమా, ఏమైనా చేసి పెట్టాలని చెప్పండి, చేసి పెడతాం అన్నారు అనుకోండి. అబ్బే ఏదో అనుకున్నాను కానండి, దాని అవసరం ఏం లేదు, పర్వాలేదు మీరు వెళ్ళి రావచ్చు అంటాడు. ఎందుకంటే ఆ అవసరం ఉన్న పాత్రత లేదని ఇవ్వకపోవచ్చు. కొంతమంది దగ్గర మీరు వ్యాపార సరళిలో ప్రవర్తించడానికి ఉండదు. కొంతమందికి చేసి పెట్టడం మీ అదృష్ట హేతువు. గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పేటప్పుడు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఏతో సమానంగానే కూర్చుని వింటున్నట్టే భావించండి. నేను మీకు చెప్పేటప్పుడు ఇదంతా కోటేశ్వరరావు గురించి చెప్పుకుంటున్నారేమో అనుకోకండి. ఎందుకనంటే నేను చెప్పేటప్పుడు నాలో నేను హెచ్చరిక చేసుకుంటున్నాను, నువ్వు కూడా నీ గురువుల దగ్గర అలా ఉండే బుద్ధి నీకు సంతతము నిలబడుగాక,
చెడగొండుగాక. ఈశ్వరా, నేను నిన్ను శరణాగతి చేస్తానని ఈ పద్యంతో నా మనస్సు నా శీలము ఎప్పుడు అలా నిలబడి ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను లోపల. మీరు కూడా అలా భావన చేయండి. కానీ కోటేశ్వరారు మీకు ఏదో చెప్తున్నారు అంటే కోటేశ్వరారు మనసులో ఏవో భావాలు ఉండేలా చెప్తున్నారని మీరు అనుకోకండి. తెలిసిందా? కాబట్టి ఇప్పుడు శంకరుడు వాళ్ళ యోగ్యతని గుర్తించాడు. గుర్తించి వారిని కూర్చోపెట్టి చెప్తున్నాడు. బలము కలవారు, నిపుణత కలవారు, బుద్ధినీతి కలవారు, నిర్మలత కలవారు, సంపద కలవారు, వివాహ తతికి కావలయుధరం. పెళ్లి కుదర్చాలో మనం చాలా తక్కువ చేసి మాట్లాడేది పెళ్లిళ్ల పేరయ్య అంటాం కదండి. శంకరుడు చెప్తున్నాడు, పెళ్లి కుదిర్చేవాడికి ఇటు పక్క అబ్బాయి గురించి అమ్మాయి వాళ్ళకి చెప్పేవాడైనా, అమ్మాయి గురించి అబ్బాయి దగ్గర చెప్పేవాడైనా, మగపెళ్లి వారి మధ్య ఆడపెళ్లి వారి మధ్య నడిచేవాడు ఏ లక్షణాలున్నవాడు ఉండాలో చెప్తున్నారు. ఎందుకో తెలుసా అండి? ఒక్క మాట ఇటు వాళ్ళకు అన్నీ బాగుంటాయి కానండి, ఇదోటి మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నారనుకోండి, జీవితాంతం వాళ్ళకి రిజర్వేషన్ ఉండిపోతుంది. కాబట్టి మాట్లాడేవాడు చాలా మర్యాదగా మాట్లాడేవాడై ఉండాలి, ఇద్దరిని సానుకూలపరిచేవాడై ఉండాలి. బలము కలవారు, దేహబలం ఉండాలి. ఓ 10 నిమిషాలు ఎంతో మాట్లాడేటప్పటికీ అమ్మ నేను ఇంకేం మాట్లాడలేనమ్మా మంచినీళ్ళు ఇవ్వండి పడుకునేవాడు ఇంకేం మాట్లాడతాడు. కాబట్టి నిపుణత కలవారు, మాట్లాడడం అంటే అదే పనిగా మాట్లాడడం కాదు. అబ్బా అసలు విషయంలోకి ఎప్పుడు వస్తారండి బాబు, ఈయన ఏమిటి ఇలా మొదలెట్టాడు, ఇన్ని పంపించారు ఏమిటండి అనుకునేటట్టు ఉండకూడదు. నిపుణత కలవారు, మాట్లాడడంలో నైపుణ్యం ఉన్నవాడై ఉండాలి. బుద్ధినీతి కలవారు, బుద్ధి సక్రమంగా ప్రయోగించి మాట్లాడగలిగిన వాడై ఉండాలి. 2 వంశాలు ఉద్ధరింపబడబోతున్నాయి దీనివల్ల, ఎక్కడ పెళ్లి జరిగినా కదండి. నిర్మలత కలవారు, నిర్మలమైన మనస్సున్నవారై ఉండాలి. అంతేకాని పోలికలు తెచ్చేవాళ్ళు, లేకపోతే ఏదో అవతల వాళ్ళ మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడేవాళ్ళు అయి ఉండకూడదు. సంపద కలవారు, డబ్బున్న వాళ్ళు అయి ఉండాలి. డబ్బున్న వాళ్ళంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సంపద అంటే బాగా డబ్బున్నవాడని కాదు దాని అర్థం, గౌరవమునకు అర్హుడై ఉండాలి. వారు ఇంటికి రాగానే ఏదో వచ్చారులే ఆడపిల్లి వారి తరపున అనేటట్టు ఉండకూడదు. అమ్మో ఆయన వచ్చారని ఎదురెళ్ళి నమస్కరించి తీసుకురావాలి. ఆయన ఒక మాట చెప్తే ఇంక మనం చూసుకోక్కర్లేదండి, ఆయనకేం కర్మ అబద్ధాలు అనేటట్టు ఉండాలి. సంపద కలవారు, వివాహతతికి కవలయుధరన్, వివాహం చెయ్యడానికి కావాలయా ఇలాంటి మనుషులు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోవాలి. వీళ్ళకి ఇంతకు ముందు ఈ పోస్టు చేసినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. శంకరుడి పెళ్లికే వీళ్ళు కావలసి వచ్చారు సప్తర్షులు. ఇప్పుడు సప్తర్షులు అంటున్నారు వాళ్ళకి పదవి ఇచ్చేటప్పటికి పొంగిపోయారు, మా అదృష్టం పార్వతీ పరమేశ్వరులకి పెళ్లిలో అనుసంధానం చేయడమా అని. పంచశరాంతకలోచన పంచానన పంచరూప భాసుర కీర్తి పంచేంద్రియాది నిర్జిత పంచాక్షర దివ్య రూప ప్రమదాధిపతి. పంచశబ్దం మీరు మాట్లాడుతున్నారు. పంచశరాంతకలోచన, నీకు పెళ్లి కుదర్చడం అంటే స్వామి 5 బాణాలు ఉన్నవాడిని కాల్చేసిన వాడి, నీ గురించి అవతల వాళ్ళకి చెప్పడం అంటే మాట్లా తండ్రి. పంచానన పంచరూప భాసుర కీర్తి, పంచభూతములుగా ఉంటావు, 5 ముఖాలతో ఉంటావు. పంచేంద్రియములకు శక్తినిచ్చేవాడివై ఉంటావు, పంచాక్షర మహామంత్ర రూపంలో ఉంటావు. ఏ వేదంబులకైన గూఢతరమై ఏ పారు నిరూపమున్ దేవా కంటిమియంత పుణ్యలముకో దేవేశ మీరాత్మలో భావింపంబడి ఏమి మీ తలపు మా భాగ్యంబు సిద్ధించనో కైవల్యాధిపయాన తిమ్ము కరుణన్ కర్జంబు సర్వేశ్వరా. ఏం అదృష్టమయ్యా, వేదముల చేత కూడా చూడబడినటువంటి పరమాత్మ ఇవాళ మాకు సాకార రూపుడై దర్శనం ఇచ్చాడు. పిలిచి దర్శనమిచ్చి నాకు పనుంది చేసి పెడతారా అంటున్నారు. ఈశ్వర మీకు పని చేసి పెట్టడమా? ఆ మాట కాదు అనవలసింది, మమ్మల్ని ధన్యే చేస్తున్నాం మనం. కాబట్టి శంకర ఏమిటో మేము ధన్యులమయ్యే కార్యం మాకు చెప్తావా, చెప్పి మాతో చేయించుకుని మమ్మల్ని ధన్యుల్ని చేస్తావా చెప్పు తండ్రి అని అడిగాడు. అడిగితే శంకరుడు నవ్వి, సీతాచలేంద్రుని కూతురు పార్వతి కన్య అతిమోదమున మాకు అడగిరండు. హిమవంతుని యొక్క కూతురుందయా పార్వతీదేవి, మీరు వెళ్ళి ఆ హిమవంతుడి భార్య అయిన మేనకాదేవితోటి మాట్లాడి ఆ అమ్మాయితో మాకు వివాహం కుదిరేటట్టుగా మాట్లాడండి. ఉడురాజవదనకు ఉనుంకు వేమడిగిన ఎంతైనమై కొని ఇచ్చిరండు.
ఆ అమ్మాయితో మాకు సంబంధం కలిగడం కోసమని ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఇలాంటి వాడా అలాంటి వాడా అంటే నమ్మకం కలిగేటట్టుగా పణం ఏదైనా పెట్టవలసి వస్తే పెట్టి రండి. మదిరాక్షినాతండు మనకిచ్చునట్లుగా పెంపారనుంగ్రంబు పెట్టిరండు. అంత అందమైన పార్వతీదేవిని మనకిచ్చేటట్టుగా బాగా మాట్లాడరండే. పాలకూళ్ళు కుడిచి పాలను మన సొమ్ము చేసిరండను ఓంద చేసిరండు. పాలకూండ్లు కుడిచి, ఇదొక గమ్మత్తైన మాట. మనకి సాధారణంగా ఏంటంటే ఏదో కతికితే అతకదు అతికితే కతకదు అని తినకండి అంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తోందంటే అసలు నిజంగా పెళ్లివారు సంబంధం నిశ్చయం చేసుకునేటప్పుడు తాంబూలాలు ఉచ్చుకున్నప్పుడు పాలన్నం తినాలి అని. ఎవరింట్లో ఆతిథ్యం తీసుకుంటే అంటే కొంతమందికి నిశ్చితార్థంలో మగపెళ్లి వారింటికి ఆడపెళ్లి వారిల్లి నిశ్చితార్థం చేసుకుంటారు. కొందరు ఆడపెళ్లి వారింటికి మగపెళ్లి వారింటికి ఆడపెళ్లివారో ఆయా సంప్రదాయములను బట్టి మారుతాయి. ఎవరింటికి ఎవరో అతిథులుగా వెడితే వారింటికి రెండవ ఇంటి వారు పాలన్నం పెట్టాలి. కాబట్టి పాలన్నంబు కుడిచిరండు. కాబట్టి పాలు అన్నం తినిరండి. నిశ్చితార్థం మీరు వెళ్ళి మాట్లాడి వచ్చేసేటప్పుడు పాలన్నం తినరండి అని. పాలకూళ్ళు కుడిచి పాలను మన సొమ్ము చేసిరండను ఓంద చేసిరండు. తప్పకుండా అంగీకరించినట్టుగా చేసిరండి. ఇది యమాకు మెచ్చు నెల్ల భంగుల సైన దీని చేయవలయు తెరగు మెరసి. ఇది నాకు చాలా ఇష్టమైన పని. ఇది మాత్రం జాగ్రత్తగా చేసుకురావాలి సుమా. కదిలిపోవనిది ఎకడు మంచి లగ్నం భూధరేంద్రపురికి పోయిరండు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి పంచాంగాలం ఏం చూడక్కర్లా, నేను చెప్తున్నా. నేను చెప్పిందే మంచి ముహూర్తం, బయలుదేరండి. చక్కగా ఇక్కడి నుంచే హిమవంతుడి దగ్గరికి వెళ్ళండి అంటే, అయ్యో ఎంత సంతోషం స్వామి తప్పకుండా అని 7 ఋషులు బయలుదేరుతున్నారు. అరుంధతీదేవి ఒక్కతి సప్తర్షులతో పాటు బయలుదేరింది. బయలుదేరుతుంటే శంకరుడు 7 ఋషులకు చెప్పాడు ఈ మాట. అరుంధతిని ఒక్కదాన్ని ఇలా పిలిచాడు. అమ్మా అరుంధతి ఇలా రా అన్నాడు. ఆవిడ వచ్చింది. చాలా గొప్ప రహస్యం ఒకటి చెప్పాడండి. పార్వతీ కళ్యాణంలో చెప్పిన ఈ రహస్యాన్ని మరోలా అనుకోకుండా అందరూ బాగా ఎర్రసిరాతో రాసుకుని దృష్టిలో పెట్టుకోండి. ఇలా ఉంటాయేమో ఒకవేళ. వనిత కూతుల పెండ్లిసేయునెడలన్ వాచాలకుల్ తల్లులేని లోకంబులు పల్కుగాన సతీ నీ వద్రీషు నిల్లాలితో నొనరం కన్నియకొన్ వరుండు తగు మీరూహింపగా నేలయిమ్మని కార్యంబు గటింపగా పలుకు మీ అంబోజ పత్రేక్షణ. తండ్రి సమర్థుడు, చాలా యోగ్యుడు, సంబంధాన్ని వెతుకుతాడు, ఇది బావుందంటాడు. కానీ ఆడపిల్ల విషయంలో సాధారణంగా ఇళ్లలో లక్షణం ఉంటుంది అరుంధతి. ఆడపిల్లని కన్న తల్లి ఎంత యోగ్యుడైన వరుణ్ణి తెచ్చినా ఏదో మీనమేషాలు లెక్కెడుతుంది. ఇది ప్రతి ఆడపిల్ల తల్లికి ఉండే లక్షణం. ఈ విషయంలో సాధారణంగా ఆడపిల్ల యొక్క తల్లిదండ్రుల మధ్య కొద్ది నలుగుబాటు ఉంటుంటుంది. కాబట్టి ఆడదాని మనసు ఆడదానికి తెలుసు. కాబట్టి ఋషుల దగ్గర చెప్పకపోవచ్చు. ఒకవేళ నువ్వు స్వతంత్రంగా లోపలికి వెళ్ళి ఆ హిమవంతుడి భార్య అయిన మేనకాదేవితో మాట్లాడుతూ, నేను అన్ని విధాలా ఆవిడికి తగిన వాణ్ణే పార్వతీదేవికని నచ్చ చెప్పే, దీని వెనక ఎంత రహస్యం ఉందో మీరు విందాలని. తర్వాత ఆయనే అమాయకుడు కాడు, ఉత్తినే చెప్పలేదు ఈ మాట అంటే. అరుంధతీదేవి ఆశ్చర్యపోయేటి ఇలాంటి మాట చెప్పారు స్వామిని. తప్పకుండా అలాగే చెప్తాను తండ్రి, లోపలికి తీసుకెళ్లి మేనకతో మాట్లాడతాను. ఇప్పుడు ఆ హిమవంతుడి యొక్క పట్టణమైన హిమాచలము మీదికి ఈ సప్తర్షులు అరుంధతి చేరుకున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళి, వేదంబులాతని వెదకి కానగలే నిగంగాధరుండుతా కరుణ మెరసి మనల నాజ్యుల జగన్మాన్యుల పూజ్యుల ఆత్మలో రప్పించి అర్ధితోడ నగవల్లభుని ఇంటి కరిగియాతడు కన్న కూతురు పార్వతీ కోమలాంగి తనకు కాన ఇడిగి రెండని ప్రీతి బుత్తించుచున్నవాడు ఈ భూధరోత్తముండు ఎంత పుణ్యుడగునో ఇట్లొప్పునే ఈతడు ఎంత ధన్యుడగునో ఎంత భక్తి చేసినాడో తొల్లి శిశువునకు బాపురేయనుచు కీర్తి చేసి రాదిమునులు. ఏమయ్యా, వేదాలు చెప్పలేకపోయాయే ఆ శివుడి గురించి, ఉపనిషత్తులు చెప్పలేకపోయాయే ఆ శివుడి గురించి, తపస్సులలో ఉన్న వాళ్ళు దర్శనం చేయలేకపోయారే ఆ శంకరుణ్ణి,
అటువంటి శంకరుడు ఒక పర్వతరాజుకు పుట్టినటువంటి కుమార్తెని పెళ్లి చేసుకుంటాను అని సంకల్పం చేస్తే పెద్ద విశేషమా చేసుకోవడం? కానీ శంకరుడు చూడండి 7 ఋషుల్ని అరుంధతిని పిల్లనిమ్మని అడగడానికి పంపిస్తున్నాడు. ఏమి భాగ్యం చేసుకున్నాడయా హిమవంతుడు. ఇవాళ కార్యార్థులమై శంకరుడికి పిల్లనిమ్మని అడగడానికి సప్తర్షులు ఆయన ఇంటికి వెళ్ళడమా? అయ్యా మీ పిల్లని శంకరుడికి ఇమ్మని అడగడమా? ఏం అదృష్టమయ్యా నిజంగా హిమవంతుడిది. ఏమి పుణ్యం చేసుకున్నాడో, ఎంత అదృష్టవంతుడో అనుకుంటున్నారట. ఆ హిమవంతుడు సప్తర్షుల్ని చూశాడు గుమ్మం దగ్గర. వెళ్ళి లోపలికెళ్ళి చెప్పారు. గబగబా బయటికి వచ్చాడు. నన్ను పెదరికంబు చేసి కరుణన్ నా ఇంటికి మీరలిట్లెన్నండే నియుర నివారలు ప్రియంబే పారవేంచేసి నేడున్నారిచ్చట ఎంత పుణ్యుండనుకో యోమౌనులారా మిమున్ కన్నారన్ కనిగొంటి మంటి విలసత్ కళ్యాణ లోలుండనై. ఎంత గొప్ప మాట అండి. మీరు కబురు చేస్తే నేను రావాలి, మీరు నా ఇంటికి రావడమా? ఎంత పెద్దరికం ఇచ్చారండి నాకు. మీరు రామక్కర్లేదు, మీరొక్క కబురు చేస్తే నేను రావాలి. మీరు సప్తర్షులు, ఇది సంపద అని శంకరుడు అన్నమాట. అటువంటి మీరు 7 ఋషులు, అరుంధతీదేవి మా ఇంటికి వచ్చింది అంటే ఇప్పుడు నేను నాకు పెద్దరికం ఇచ్చారు కదూ. మీరే మా ఇంటికి వచ్చారంటే వారి ఇంటికి వెళ్ళవచ్చు అని సప్తర్షులు వచ్చారంటే ఆ ఇల్లు ఎటువంటిది అయి ఉండాలి? ఎటువంటి ఇల్లు కాకపోతే ఇక్కడికి వస్తారు. కాబట్టి నాకు పెద్దరికం ఇచ్చారు తండ్రి, నేను ఎంత సంతోషపడిపోతున్నానో. నేను ఏ కార్యం మీద వచ్చారు, నేనేం చెయ్యాలి, ఎంత పుణ్యుండునకో, నేను ఎంత పుణ్యం చేశానో. మీరు మా ఇంటికి వచ్చారు. పెద్దలతో మాట్లాడవలసిన విధానాన్ని హిమవంతుడు ఎంత గొప్పగా చూపిస్తున్నాడో చూడండి. అందుకని అంత పెద్దవాడయ్యాడు మహానుభావుడు నీ సప్తర్షులన్నారు. ఉడురాజధరుడు శంభుండు మృడు మహేశ్వరుడు శివుడు మీ ఇంటికి పెంపడరగ నీసుత పార్వతి నడుగగా బుత్తించమమ్ము నచలాధిపతి. నీ కూతురు పార్వతి ఉంది కదా, పర్వతరాజపుత్రి, ఆమెని తాను వివాహం చేసుకోవాలని శంభుదేవుడు అనుకుంటున్నాడు. పిల్లనడగమని ఆయన తరపున మా 7 పంపించాడు. అందుకని వచ్చామయ్యా మాట్లాడడానికి అన్నాడు. అంటే ఆ హిమవంతుడు సప్తర్షులతో అంటున్నాడు, శివుడు మునుల చేత సీతాచలము కూతు నడుగబంపెగనగ అవనిలోన నన్ను పెద్ద చేసి మన్నన సేయంగ తలచెగాకయేను తనకు ఎంత. ఆయన కన్నా పెద్దవాడు లోకంలో ఉండడు కదా. ఇది వినయం అంటారు. తానెంత పెద్దవాడైనా ఇంకోళ్లతో మాట్లాడేటప్పుడు ఆ సంపద తాను జీవితములలో పొందలేడు. అటువంటి సంపద అవతల వారు పొంది ఉన్నారని గుర్తిరిగి మాట్లాడడం, దీన్ని వినయం అని పిలుస్తుంది శాస్త్రం. అంతర్వివేచన చేసుకునే వాళ్ళు తప్ప అలా ప్రవర్తించలేరు. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, శంకరుడు మా అమ్మాయిని అడగడం, నన్ను చాలా పెద్ద చేయడం నిజంగా మా అమ్మాయిని శంకరుడు వివాహం చేసుకోవడమా? ఆయన ఆజ్ఞాపిస్తే చాలు. ఆయన నా కుమార్తెని అనుగ్రహించి ప్రత్యక్షమైన నాడు తీసుకెళ్ళిపోతే చాలు. నాకు కబురు చేస్తే చాలు, నీ పిల్లని పంపని, లేదా నీ పిల్లని పంపు పెళ్లి చేసుకుంటున్నానంటే చాలు, నువ్వు రా అంటే చాలు. అలా అనకుండా ఎంత మర్యాదతో సప్తర్షుల్ని నాకు పెళ్లివారిగా పంపాడా. ఎంత పెద్దవాణ్ణి చేశాడండి నన్ను శంకరుడు. ఎవ్వరి సమ్ముతలోదరి ఎవ్వరి దాసుండ నేను ఎల్లప్పుడు మాకెవ్వడు దైవము శంభుడు సర్వేశ్వరుడు తానే కాదే సకల విధములన్. ఆ తల్లి పార్వతీదేవి ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఆయన సొత్తు నేను ఆయనకి ఇవ్వడమా? కొన్నాళ్ల పాటు మా ఇంట్లో గుత్తకి పెట్టాడంతే నన్ను అనుగ్రహించడానికి. ఆయనదైన సొత్తు ఆయనకే ఇమ్మని నన్ను ప్రార్థించి అడగడం, ఆయన నన్ను పెద్దవాణ్ణి చేయడం నాకు పుణ్యం కట్టపెట్టడం తప్ప. పైగా ఆ శంభుడు నాకు దైవం, నేను ఆయన దాసుణ్ణి, నేను ఆయన కింకరుణ్ణి. ఆయన నన్ను ఆజ్ఞాపించాలి చెయ్యమని, నన్ను అర్థించమని సప్తర్షుల్ని పంపడమా? ఎంత గొప్ప విషయం అనుకున్నట్ట. ఈలోగా లోపలికి వార్త వెళ్ళిపోతుంది కదండి. అబ్బో, పోతన గారు ఇంత దర్శనం చేశారో, తప్పక నేను కొంత కుదిస్తున్నాను. లోపలికి వార్త వెళ్ళింది మేనకాదేవికి. సప్తర్షులు వచ్చారు, తమ పిల్లని అడుగుతున్నారని. ఆవిడ సంతోషం ఆవిడిది. ఆడపిల్ల తల్లి కదండి,
చూశారా మన అమ్మాయికి ఏం తక్కువ అన్న భావన. రెండు, పార్వతీదేవి తన కుమార్తె, ఆవిడ అతిశయం ఆవిడిది.